మహిళలకు రేవంత్ సర్కారు ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించింది. సుమారుగా నెలకి ₹1,00,000 సంపాదించుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. మరీ ప్రముఖంగా విషయం చూసుకుంటే కనుక విజయ డైరీ ఏదైతే ఉందో ఆ విజయ డైరీ ఈ యొక్క ఉత్పత్తిని ఈ యొక్క మహిళా సంఘాలకు ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ చేత మంచి పాల ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసేలాగా ప్రభుత్వం పూనుకుంది. ఇందిరా మహిళా శక్తి పేరుతో అనేక కార్యక్రమాలు మహిళలకు చేపడుతూ వస్తూ మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం పేరిట మరొక అంకానికైతే తెరదించింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకి శుభవార్త. ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ సంఘాలకు విజయ డైరీ పార్లర్లు కేటాయించాలని నిర్ణయించింది. దీని ద్వారా మహిళలు ఆదాయం సంపాదించుకునే అవకాశం లభించబోతోంది. త్వరలో వీటి ఏర్పాట్లు కూడా అడుగులు పడబోతున్నాయి. వీటి ఏర్పాటుకు కూడా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ కూడా అందించింది. వారిని ఆర్థికంగా ప్రోత్సహించేందుకు డైరీ రంగంలో అవకాశాలు కూడా కల్పించబోతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విజయ డైరీ పార్లర్లను మహిళలకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి పథకం పేరుతో దీనిని అమలు చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే వారం 10 రోజుల్లో ఈ పథకం అమలుకు సంబంధించినటువంటి విధి విధానాలను గైడ్లైన్స్ను ప్రభుత్వం ఖరారు చేసి పార్లర్లను మహిళలకు కేటాయించబోతుందని ప్రభుత్వ వర్గాల నుంచి అయితే సమాచారం. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ అంటే కసరత్తు కూడా పూర్తయింది. త్వరలో రేపు మాపు ప్రణాళిక కూడా అది రిలీజ్ చేయడానికి గైడ్లైన్స్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా కూడా ఉంది అధికార యంత్రాంగం. ప్రస్తుతానికి అయితే మండలానికి ఒకటి చొప్పున అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు విజయ డైరీ పార్లర్లు కేటాయించబోతున్నారు. ఇక మున్సిపాలిటీల్లో 2 చొప్పున మహిళలకు కేటాయించే విధి విధానాలు కూడా రూపొందిస్తున్నారు. విజయ డైరీ పార్లర్ మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకోవాలంటే కనుక పారిశ్రామిక అభివృద్ధి సహకార సమాఖ్యకు ₹1000 అయితే చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మహిళలు పార్లర్ ఏర్పాటు కోసం స్థలాన్ని కూడా తీసుకోవాలి. అనంతరం ₹5,000 చెల్లిస్తే వెంటనే ప్రభుత్వం నుంచి పార్లర్ అయితే మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క విజయ డైరీ పార్లర్ ఏర్పాటు కోసం మహిళలకు 5 లక్షల ఖర్చు వరకు కూడా కాబోతోంది. ఇందుకోసం మహిళా సంఘాలకు ప్రభుత్వమే లోన్లు కూడా ఇవ్వబోతుందన్నమాట. ఈ పార్లర్ ఏర్పాటు చేసుకుంటే అందులో విజయ డైరీ ప్రోడక్ట్స్ను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అందుకు అవసరమైనటువంటి పాల పదార్థాలను విజయ డైరీ సరఫరా చేస్తూ ఉంటుంది. పాలు, పెరుగు, పన్నీర్, అలాగే వాటర్ బాటిల్స్ ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క విక్రయించాల్సి ఉంటుంది. వీటి విక్రయం ద్వారా వచ్చే ఆదాయం మహిళల ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుంది. కాగా మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. అయితే వారికి ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు ఇటువంటివన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు కేటాయించినటువంటి ఈ యొక్క ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. అది కూడా ఇందిరా మహిళా శక్తి పేరుతో. అలాగే మహిళా శక్తి క్యాంటీన్లు కావచ్చు, అలాగే ఇందిరా మహిళా శక్తి పేరు మీద బజార్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వారి ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం కూడా కల్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏమీ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఇందిరమ్మ ఇళ్ల నుంచి ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకుల వరకు కేటాయించారు. ఇప్పుడు మహిళా సంఘాలకు విజయ డైరీ పార్లర్లను కూడా అందిస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద వీరికి పార్లర్స్ను కేటాయించి వారు ఆర్థికంగా ఫినాన్షియల్గా ఎదిగేలా కూడా ప్రోత్సహిస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విజయ డైరీ పార్లర్స్ ద్వారా స్వచ్ఛమైన పాల ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో రాబోతున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ప్రతి పథకంలో వారిని అధిక సంఖ్యలో భాగస్వాములను చేస్తూ వస్తోంది. ఇందిరమ్మ ఇళ్ళు వంటి పథకాల్లో వారి పేరు మీదనే ఇల్లు కూడా మంజూరు చేస్తూ వస్తోంది. ఇక మహిళా సంఘాల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు అనేక సంస్కరణలు కూడా అమలు చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాజాగా మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, ఈ యొక్క పెట్రోల్ బంకులను మహిళా సంఘాలకు కేటాయించినటువంటి ప్రభుత్వం ఇప్పుడు పాడి రంగంలోనూ కూడా వారిని భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. మహిళా సంఘాలకు
విజయ డైరీ పార్లర్లను కేటాయించేందుకు ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడమే కాదు, వాళ్ళ ఆర్థికంగా ఎదగాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పార్లర్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి విధి విధానాలు వారం 10 రోజుల్లో డిఆర్డిఓ అలాగే మెప్మా ఈ యొక్క మెప్మాలు కూడా అందబోతున్నాయి. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఎండి అలాగే సెర్ప్ సిఇఓ దివ్య దేవరాజన్ పార్లర్ల ఏర్పాటుపై చర్చించి కార్యాచరణను కూడా రూపొందించారు. ఈ క్రమంలో ఈ పార్లర్స్ను మండలానికి 1 చొప్పున అలాగే మున్సిపాలిటీల్లో 2 చొప్పున కేటాయించాలని కూడా నిర్ణయించారట. పార్లర్ ఏర్పాటుకు ఆసక్తి చూపినటువంటి స్వయం సహాయక సంఘాలు పార్లర్ ఏర్పాటు కోసం పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్యకి అయితే తొలి దఫా కింద అయితే 1000 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత పార్లర్ ఎక్కడ చేసుకోవాలో ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో మహిళా సంఘాల సభ్యులే స్వయంగా స్థలాన్ని పరిశీలించి నిర్ణయించుకోవాలి. అనంతరం పరిశీలన అయితే పూర్తయ్యాక 5000 రూపాయలు ఎండి టీజీడీడీసీఎఫ్ లాలాపేట్ పేరిట డీడీ తీసి కూడా ఇవ్వాలి. అప్పుడు పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆ సంఘానికి పార్లర్ను కూడా మంజూరు చేస్తుందన్నమాట. ఇక 2 నుంచి 4 లక్షల రూపాయల వరకు రుణం. ఒక విజయ పార్లర్ ఏర్పాటుకు సుమారుగా 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కేటాయించినటువంటి మహిళా సంఘానికి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రుణం కూడా అందిస్తారు. సంఘం తమ వాటాగా లక్ష సమకూర్చుకుంటే మిగిలిన మొత్తం సంఘం పనితీరుని బట్టి 2 నుంచి 4 లక్షల వరకు రుణం లభిస్తుందన్నమాట. అయితే ఇలా ఏర్పాటు చేసినటువంటి పార్లర్లలో కేవలం విజయ డైరీ ఉత్పత్తులను మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. పార్లర్ కోసం అవసరమైనటువంటి పాలు పెరుగు పార్లర్ కోసం అవసరమైనటువంటి పాలు పెరుగు ఇతర పాల ఉత్పత్తులతో పాటు వాటర్ బాటిల్స్ను కూడా పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య సరఫరా చేస్తుందనేది కూడా తెలుస్తోంది. సో ఏదేమైనా సరే ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందడుగులు వేస్తున్నారు. సో ఆల్రెడీ మనం చూస్తూ వస్తున్నాం ఇందిరా మహిళా శక్తి పేరు మీద ఆల్రెడీ అనేక పథకాలు అంటే ఆర్టీసీ బస్సులు కూడా అంటే కొన్ని హైర్ విత్ ఏపీఎస్ఆర్టీసీ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇటువంటి ఆర్టీసీ బస్సుల విషయంలో కావచ్చు, పెట్రోల్ బంకుల విషయంలో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మనం అనుకుంటున్నటువంటి విజయ డైరీ ఈ విషయంలో కావచ్చు. సో ఇందిరా మహిళా శక్తి పేరు మీద కొన్ని వీటికి సంబంధించి ఈ యొక్క బజార్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాగ ఒక్కొక్కటి అంచెలంచెలుగా వెళ్తూ మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కినలా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తూ ముందడుగులో వెళ్తున్నారు ఆయన. నిజంగా దీనికి సంబంధించి ఇది ఒక గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 కొత్త విజయ డైరీ పార్లర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందట. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 1000 విజయ డైరీ పార్లర్స్ని ఏర్పాటు చేయాలి మహిళా సంఘాల ద్వారా అనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందట. ఒక్కో పార్లర్ ఏర్పాటుగా సుమారుగా 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వం నిజంగా సబ్సిడీ, రుణం, మహిళా సంఘ వాటా ఇవన్నీ కలుపుకుని ఖచ్చితంగా మహిళా సంఘాలకైతే 5 లక్షల రూపాయలు ఏదో ఒక రూపేణా వచ్చేలాగా ఖచ్చితంగా మహిళా సంఘాలు తమకు తాము నిలదొక్కునేలాగా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. సో ఇక ఆదాయ మార్గం విషయానికి వస్తానికి గనక సదరు ఈ పార్లర్ల ద్వారా మహిళా సంఘాలు నెలకు 1,00,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి మండలానికి 1, ప్రతి మున్సిపాలిటీలో 2 పార్లర్స్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఇక ఈ పార్లర్లలో విజయ డైరీకి చెందినటువంటి పాలు, పెరుగు, వెన్న, ఐస్ క్రీమ్ వంటి ఉత్పత్తులతో పాటు వాటర్ బాటిల్స్ కూడా విక్రయించవచ్చు. అలాగే ఖమ్మం జిల్లా మదిరి వంటి ప్రాంతాల్లో మహిళలకు పాడి పశువులను పంపిణీ చేసి వారిని పాడి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే పథకాన్ని కూడా ప్రభుత్వం పునరుద్ధరించింది. అంటే పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా మదిరి నుంచి స్టార్ట్ చేస్తున్నారనేది ఈ వార్త సారాంశం. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ చూసాం. మొత్తానికి ఇందిరా మహిళా శక్తి పేరుతోటి అనేక పథకాలు తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క విజయ డైరీకి సంబంధించి మహిళల నుంచి ఎలాంటి ఆదరణ పొందుతారనేది కూడా ఒక వేచి చూడాల్సిన అంశం. సో చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.